హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ప్రస్తుతం నేను జైపూర్లో ఉన్న జేకే లక్ష్మీపతి యూనివర్సిటీలో ఉన్నాను. అసలు ఇందులో ఉన్న ప్రోగ్రామ్స్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు అండ్ ఫెసిలిటీస్ కావచ్చు చాలా అమేజింగ్గా ఉన్నాయి. అండ్ ఎస్పెషలీ ఐఐటి చదువుకోవాలి అన్న స్టూడెంట్స్, ఐఐటిలో సీట్ రాని వాళ్ళు అండ్ అలాగే ఐఐటి డ్రీమ్ ఫుల్ఫిల్ కాని వాళ్ళందరూ జేకేఎల్ యూనివర్సిటీలో వచ్చి జాయిన్ అవుతే మాత్రం డెఫినెట్లీ సెకండ్ సెమిస్టర్ నుంచి మీరు ఐఐటి వెళ్ళి చదువుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ విత్ ఐఐటీస్ అనే బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ఉంది. ఇండియాలో ఇది ఒక్క యూనివర్సిటీనే 7 ఐఐటీస్తో అండ్ అలాగే 2 ట్రిపుల్ ఐటీస్తో పిలానితో కొలాబరేషన్లో ఉందన్నమాట. ఐఐటీలో సీట్ రాలేదు అంటే అస్సలు నిరాశ పడక్కర్లేదు. మీరు జేకేఎల్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బీటెక్ ఇక్కడ చదివిన తర్వాత 4 సెమిస్టర్స్ మీరు మీకు నచ్చిన ఐఐటీస్లో జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్, ఐఐటి జోధ్పూర్, ఐఐటి జమ్మూ, ఐఐటి బిలాయ్ అండ్ ఐఐటి రోపర్ అండ్ అలాగే ఐఐటి గాంధీనగర్తో పాటు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, ట్రిపుల్ ఐటీ ఢిల్లీ అండ్ బిట్స్ బిలానీతో వీళ్ళ కొలాబరేషన్ ఉందన్నమాట. స్టూడెంట్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఐఐటీలో చదువుకోవడానికి అన్న వాళ్ళని ఫస్ట్ 2 ఇయర్స్ ఇక్కడ చదివిన తర్వాత మిగతా 2 ఇయర్స్ మనము డిఫరెంట్ ఐఐటీస్లో చదువుకునే అవకాశము జేకేఎల్ యూనివర్సిటీ కల్పిస్తుంది. మీరు ఎక్కడైతే ఐఐటీస్ చదువుకుంటారో ఆ సెమిస్టర్ యొక్క మెమోస్ కావచ్చు, ట్రాన్స్క్రిప్ట్స్ కావచ్చు, ఆ ఐఐటి వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఐఐటీస్ కొలాబరేషనే కాకుండా మనకు ఫారిన్ యూనివర్సిటీ కొలాబరేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. 2+2 ప్రోగ్రామ్ ఉంది అండ్ 3+1 ప్రోగ్రామ్ కూడా ఉంది. 2 ఇయర్స్ మీరు ఇక్కడ చదువుకొని 2 ఇయర్స్ ఫారిన్లో చదువుకునే అవకాశం కల్పిస్తుంది జేకేఎల్ యూనివర్సిటీ. లేదా 3 ఇయర్స్ ఇక్కడ చదువుకొని 1 ఇయర్ అక్కడ చదువుకునే అవకాశం కల్పిస్తుంది. జేకేఎల్ యూనివర్సిటీని 2011లో ఎస్టాబ్లిష్ చేశారు విత్ ద ఇనిషియేటివ్ ఆఫ్ సిఎస్ఆర్. జేకే గ్రూప్ అనేది చాలా వాస్ట్, అందరికీ తెలుసు. జేకే సిమెంట్స్, జేకే టైర్స్, జేకే పేపర్స్, రేమండ్స్, ఇలా ప్రతి ఒక్కటి జేకే గ్రూప్ ఫుల్లీ ఎస్టాబ్లిష్. సిఎస్ఆర్ ఇనిషియేటివ్ ద్వారా మనకు ఈ జేకేఎల్ యూనివర్సిటీ స్థాపించడం జరిగింది. కాబట్టి ఇక్కడ స్కాలర్షిప్స్ అనేవి చాలా బాగా ఉన్నాయి. ఇక్కడ జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి ఏదో ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియాలో స్కాలర్షిప్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ పర్సెంటేజ్ ద్వారా మీకు స్కాలర్షిప్స్ 50% నుంచి 10% దాకా దొరుకుతుంది. అండ్ జేఈ పర్సెంటైల్ని బట్టి మీకు 100% నుంచి 10% వరకు 100%, 50%, 80%, 75% ఇలా స్కాలర్షిప్స్ దొరికే అవకాశాలు ఉన్నాయన్నమాట. దాంతోపాటు ఇంకా అమేజింగ్ థింగ్ ఏంటంటే 8th సెమిస్టర్లో కనుక మీరు చదవాలి అనుకుంటే బిట్స్ పిలానీలో మొత్తం ఇక్కడ ఫీ స్ట్రక్చర్ పే చేయక్కర్లేదు, అక్కడ బిట్స్ పిలానీలో కూడా ఫీ స్ట్రక్చర్ పే చేయక్కర్లేదు. 8th సెమిస్టర్ ఫ్రీగా చదువుకోవచ్చు. సో ప్రస్తుతం మనం అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లో ఉన్నాము. చాలామంది స్టూడెంట్స్ కానీ ఇప్పుడు యంగ్స్టర్స్ పాస్ అవుట్ అయిన వాళ్ళు స్టార్టప్స్ పెట్టాలి, ఆంట్రప్రీనర్గా ఎదగాలి అనుకుంటారు. వాళ్ళకి మన జేకేఎల్ యూనివర్సిటీలో మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఏంటంటే స్టార్టప్ కంపెనీస్ని సపోర్ట్ చేస్తారు, ఫండింగ్ కూడా చేస్తారు. ఒకవేళ ఒక స్టూడెంట్ ఏదైనా ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో వచ్చారు అంటే అది నిజంగానే సక్సెస్ఫుల్ అవుతుంది అంటే నీతి ఆయోగ్ ద్వారా గవర్నమెంట్ నుంచి ఫండింగ్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత వీళ్ళు ఆ స్టార్టప్ గురించి ఇక్కడ వర్క్ చేస్తారు అండ్ వాళ్ళకి కావాల్సిన సపోర్ట్, ఎక్విప్మెంట్, ఎవ్రీథింగ్ మన జేకేఎల్ యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆల్మోస్ట్ 85+ స్టార్టప్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఎవ్రీ మంత్ 1 lakh ఆల్రెడీ సంపాదించుకుంటున్నారు. సో స్టూడెంట్స్ ఎవరైనా స్టార్టప్స్ చేయాలి, ఆంట్రప్రీనర్స్గా ఎదగాలి, ఇన్నోవేటివ్గా వాళ్ళు ఏదైనా థింక్ చేసినా కూడా ఆ క్రియేటివ్ స్కిల్స్ని సపోర్ట్ చేయడానికి, ఫండింగ్ చేయడానికి ఈ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది. సో జేకేఎల్ యూనివర్సిటీలో ఉన్న కోర్సెస్ ఏంటో ఒకసారి చూద్దాం. మనకు బీటెక్ కోర్స్ ఉంది. బీటెక్లో మనకు కంప్యూటర్ సైన్స్ ఉంది అండ్ అలాగే కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ సైబర్ సెక్యూరిటీ అండ్ అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ VLSI ప్రోగ్రామ్స్. సో ఇవన్నీ స్పెషలైజేషన్స్ మనకి బీటెక్లో జేకేఎల్ యూనివర్సిటీ వాళ్ళు ఇస్తున్నారు. సో జేకేఎల్ యూనివర్సిటీలో ఉన్న క్లాస్ రూమ్స్కి అయితే వచ్చేసాము. చూసారు కదా, చాలా స్పేషియస్గా ఉన్నాయి అండ్ ప్రతి ఒక్క క్లాస్ రూమ్ డిజిటలైజ్డ్ అండ్ సెంట్రల్ AC కూడా ఉంటుంది అండ్ స్టెప్ వైజ్ ఉందన్నమాట. సో దట్ టీచర్ అందరికీ విజిబుల్గా ఉండడానికి ఇలా డిజైన్ చేశారు. లైబ్రరీకి అయితే వచ్చేసాము. చాలా స్పేషియస్గా ఉంది అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్స్లో కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటి అంటే మంచిగా సీటింగ్ ఏరియా ఉంది, చాలా స్పేషియస్గా. సో
లైబ్రరీ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న లైబ్రరీకి అయితే వచ్చేసాము. 11,000 జర్నల్స్ ఉన్నాయి. ఈ జర్నల్స్ కావచ్చు, సీడీస్ అండ్ డీవీడీస్ అయితే 1200కి పైగా ఉన్నాయన్నమాట. ప్లస్ ప్రస్తుతం కంప్యూటర్ ల్యాబ్స్‌లో అయితే ఉన్నాము. జేకేఎల్ యూనివర్సిటీ ఆల్మోస్ట్ 60-70 ల్యాబ్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ నెట్వర్క్ ల్యాబ్స్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్, డేటా సైన్స్ ల్యాబ్, సైబర్ సెక్యూరిటీ ల్యాబ్స్, తర్వాత సర్క్యూట్ డిజైన్స్ అండ్ వీఎల్ఎస్ఐ ల్యాబ్స్ కూడా ఉన్నాయి. ఐఓటీ ల్యాబ్స్ ఇలా ప్రతి ఒక్కటి ఇక్కడ ఏంటంటే థియరిటికల్ నాలెడ్జ్‌తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ప్రస్తుతం అయితే ఇన్ క్యాంపస్‌లో ఉన్న బాయ్స్ హాస్టల్‌లో ఉన్నామన్నమాట. సో ఇదైతే రిసెప్షన్ ఏరియా అండ్ మనకు అక్కడ పేరెంట్స్ వెయిటింగ్ రూమ్ కూడా ఉంది. సో చూసారు కదా లిఫ్ట్ ప్రొవిజన్ చాలా హైజీనిక్‌గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ కామన్ ఏరియా ఒకటి ఉంది ఇక్కడ. సో ఓవరాల్‌గా మనకి ఇక్కడైతే ఇండోర్ గేమ్స్ బిలియర్డ్స్ కావచ్చు, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ అండ్ టీవీ అండ్ స్నాక్స్. సో ఇదంతా కూడా చాలా స్పేషియస్‌గా అనిపిస్తున్నాయి. సో రిక్రియేషన్‌గా ఉండాలి. ఎప్పుడు రూమ్స్‌లోనే ఉండకుండా మనకి ఇలా కొంచెం వచ్చి సాటర్‌డేస్ గానీ, సండేస్ గానీ హాలిడేస్‌లో కొద్దిగా రిఫ్రెష్ అవ్వొచ్చనమాట. 24/7 సెక్యూరిటీ ఉంటది. అండ్ ఏసీ రూమ్స్ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఉన్నాయి. అండ్ బాయ్స్‌కి ట్రిపుల్ షేరింగ్ ఉందనమాట. టేబుల్స్, స్టడీ టేబుల్స్ ఎవరికి వాళ్ళకి సెపరేట్‌గా అండ్ కబోర్డ్స్. సో ఎవ్రీథింగ్ చాలా వెల్ డిజైన్డ్‌గా ఉంది. సో గర్ల్స్ హాస్టల్‌లో అయితే ఉన్నాము. జేకేఎల్ యూనివర్సిటీ ఒకసారి చూద్దాం రండి. సో ఎంటర్ అవ్వగానే సెక్యూరిటీ స్ట్రిక్ట్ సెక్యూరిటీ ఉంటది. సో వావ్! సో రూమ్స్ అయితే చాలా హైజీనిక్‌గా ఉన్నాయి. అండ్ స్పేషియస్‌గా కూడా ఉన్నాయి. సో గర్ల్స్ హాస్టల్ ఏంటంటే డబుల్ షేరింగ్ ఉంది. ట్రిపుల్ షేరింగ్ కూడా ఉంది. 2 కబోర్డ్స్ ఉన్నాయి. చక్కగా వాళ్ళ సామాన్లు, బట్టలు ఇవన్నీ పెట్టుకోవడానికి. అండ్ మనకు అక్కడ చూసినట్టయితే బాల్కనీ ఉంది. అండ్ అటాచ్డ్ వాష్‌రూమ్ కూడా ఉంది. స్టడీ టేబుల్స్ సెపరేట్‌గా ఉన్నాయన్నమాట. అండ్ షెల్ఫ్స్ కూడా బుక్స్ పెట్టుకోవడానికి షెల్ఫ్స్ ఉన్నాయి. ఇందాక బాయ్స్ హాస్టల్‌లో చూసాం కదా కామన్ ఏరియా. సో ఇక్కడ కూడా గర్ల్స్ హాస్టల్‌లో కూడా కామన్ ఏరియా ఉంది. టేబుల్ టెన్నిస్ కావచ్చు, ఇండోర్ గేమ్స్ ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ మైక్రోవేవ్ ఉంది. అండ్ అలాగే ఇండక్షన్ స్టవ్ ఉందన్నమాట. సో వాలీబాల్ కోర్ట్ కావచ్చు, బాస్కెట్బాల్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు, అథ్లెటిక్స్ గ్రౌండ్, ఫుట్బాల్ గ్రౌండ్. సో ఇలా ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్డ్‌గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. స్పోర్ట్స్ నేర్చుకుంటే మనకి డిసిప్లిన్ అనేది వస్తది కాబట్టి వాళ్ళు స్పోర్ట్స్‌కి కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంటర్ కాలేజ్, ఇంటర్ యూనివర్సిటీస్ కానీ ఇట్లా కాంపిటీషన్స్ ఉంటే కూడా స్టూడెంట్స్‌ని ఎంకరేజ్ చేస్తారనమాట. కోచెస్ కూడా ఉన్నారు. సో ఎస్పెషల్లీ తెలుగు పేరెంట్స్ ఏమని ఆలోచిస్తారంటే వేరే స్టేట్‌కి కానీ, వేరే కంట్రీకి కానీ పంపించాలంటే ఫస్ట్ ఫుడ్ ఎలా ఉంటదో మా వాడు కానీ, మా పాప కానీ అడ్జస్ట్ అవుతదో లేదో ఫుడ్‌కి అనుకుంటారు. సో జేకేఎల్ యూనివర్సిటీలో సౌత్ ఇండియన్ ఫుడ్ అండ్ నార్త్ ఇండియన్ ఫుడ్ 2 దొరుకుతాయి అనమాట. నాన్ వెజ్ కూడా ఉంటుంది. చాలా హైజీనిక్ గా ఉంది. అండ్ వాళ్ళ ప్లేట్స్ లో కూడా అంత న్యూట్రిషనల్ ఫుడ్ ఇవ్వడం అనేది వాళ్ళ స్పెషాలిటీ అనమాట. స్నాక్స్ ఉంటాయి ఎవ్రీ డే ఈవినింగ్ టైమ్స్. మార్నింగ్ కాఫీ, టీ, మిల్క్ కావాలంటే అవన్నీ ఉంటాయి. ఎస్పెషల్లీ మనకి ఇంకొక మంచి విషయం ఏంటంటే జేకేఎల్ యూనివర్సిటీ లొకేషన్ అనమాట. జైపూర్లో హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంటుంది మనకు ఈ జేకేఎల్ యూనివర్సిటీ. ఎయిర్పోర్ట్ నుంచి మనకి జస్ట్ 30 మినిట్స్ మాత్రమే. అండ్ రైల్వే స్టేషన్ నుంచి కూడా 30 మినిట్స్ మాత్రమే. సో ఫైనల్ ఎలా ఉందండి జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ క్యాంపస్ టూర్? చాలా బాగుంది కదా. ఐఐటీలో సీట్ రాలేదని బాధపడుతున్న వాళ్ళు, ఐఐటీ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు, స్కాలర్షిప్స్ లో చదువుకోవాలనుకుంటున్నారు. అండ్ ఎస్పెషల్లీ మనకి ఏంటంటే ల్యాబ్స్ పరంగా చూసుకున్నట్లయితే అండ్ ఫ్యాకల్టీ, ఎన్ఐటీస్, ఐఐటీస్ నుంచి మనకి ఫ్యాకల్టీ వచ్చి చదువు చెప్పిస్తున్నారు. దాంతో పాటు మనకు అకామిడేషన్ కూడా ఇన్ క్యాంపస్ లోనే ప్రొవైడ్ చేశారు. నార్త్ ఇండియన్ ఫుడ్, సౌత్ ఇండియన్ ఫుడ్ ఇలా ప్రతి ఒక్కటి యూఎస్పీ అని చెప్పొచ్చండి. సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ విత్ ఐఐటీస్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి చాలా వెల్ ఆర్గనైజ్డ్గా ఉంది. ఓవరాల్గా ఒక హోలిస్టిక్ అప్రోచ్ అండ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అవ్వాలి స్టూడెంట్ అండ్ ఐఐటీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఒక మంచి లష్ గ్రీన్ ఎన్విరాన్మెంట్లో క్యాంపస్లో చదువుకోవాలి విత్ స్కాలర్షిప్స్ అనుకుంటే మాత్రం జేకేఎల్ లక్ష్మీపత్ యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ యూనివర్సిటీ. ఇంకేం చూస్తున్నారు, ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ అవ్వాలి, రియల్ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత రియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అంటే దిస్ ఈస్ ద సొల్యూషన్, దిస్ ప్లేస్ ఇస్ ద సొల్యూషన్. వాళ్ళు మిమ్మల్ని అలా రెడీ చేస్తారు, తయారు చేస్తారు హోలిస్టిక్గా. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తీసుకోండి. అడ్మిషన్స్ అయితే ఓపెన్ అయిపోయి లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. హరి అప్ గైస్.